ఆయన దుఃఖపడే విధంగా నేను నడుచుకోను, ఆయన బాధపడే విధంగా నేను ప్రవర్తించను. లవ్ చేసావు, ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, అడిగేయచ్చు బరి తెగించి, నో నా దేవుడు ఒప్పుకోడు. ఏదో మనసులో ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి నా భార్య అయితే బాగుండని, కానీ నా దేవుడు దానికి ఒప్పుకోకపోతే నేనేం చేయాలి? కాబట్టి తప్పు. నా దేవుని చిత్తం, ప్రార్థన చేస్తా, ఆయన చిత్తమే ఆయనకి ఇష్టమైతే ఆయన ఇస్తాడు. అంతేగాని నేను తొందరపడి అడుగు, తొందరపడి నిర్ణయాలు, ఫలానా అబ్బాయి నాకు ఇష్టం, అంత మాత్రం నేను బరి తెగించి అడుగులేను. అది నా దేవుని చిత్తం అయితే ఆయనే కృప చూపుతాడు, ఆయనే వారితో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తా, దేవుడు కృప చూపితే పొందుతా, చూపకపోతే దేవుని చిత్తం ఎలా ఉంటే అలా. ఇలాంటి మనస్సు ఎంతమందిలో ఉంటుందండి? వాళ్ళకి నచ్చిందంటే ఇక దేవుడి చిత్తం లేదు, మనుషుల చిత్తం లేదు. ఎవరన్నా ఎగస్టాల్ చేస్తే ఇక మొత్తం కలిసి ఏమన్నా అయిపోతాం. అది పరిస్థితి. అట్లాగా అందరూ 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 ఇది నేను ఇలా చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఈ ఖాళీ దొరికింది, ఈ ఖాళీ టైంలో నేను ఖాళీగా ఉంటాను ఎందుకు? నలుగురిని సమకూర్చుకొని ప్రార్థన చేస్తా, మళ్ళీ నా బాధ్యతలు వచ్చే ఆ టైంకి మళ్ళీ ఆ బాధ్యతల్లోకి వెళ్తా. ఈ గ్యాప్ని నేను క్రీస్తు కొరకు సద్వినియోగం చేసుకుంటా అని ఆ ఖాళీని దేవునితో మనం గడపడానికి ఇష్టపడ్డప్పుడు, 10 మందిని దేవునిలో బలపరచడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని బట్టి సంతోషపడతాడు. ఇలాగా ఇదనేది అదనేది కాదు, నీకు ఎన్ని రకాలుగా ఇక నీకు ఆలోచన ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకొని నిరంతరం నేను చెప్తున్నాను, దేవుని సంతోషాన్ని, దేవుని ఆనందపడటానికి ఆయన్ని వెతుకు నువ్వు.